నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇవాళ రేపు చూసుకుంటే హ్మ్. ఎక్కువగా భార్యాభర్తలు విడిపోతున్న సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అంటే కారణం ఏదైనా కావచ్చు. మనం చిన్నగా అనుకోవచ్చు, పెద్దగా అనుకోవచ్చు. వారికే తెలుస్తుంది ఆ విషయం. కాపురాలు కూలిపోతున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే. రకరకాల కారణాలు. కానీ ఇదే కంటిన్యూ అవుతూ అవుతూ ఉంటే నెక్స్ట్ జనరేషన్‌కి మనం ఏమి ఇస్తాం? అంటే మన సంస్కృతి, సాంప్రదాయం ఇవి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కదా! అంటే వాటినే పట్టుకొని వేలాడాలి అని కాదు. కానీ మన కల్చర్‌ని మనం ముందుకు తీసుకెళ్ళాలి కదా రమగారు. అంటే పెరుగుదల పిల్లల ఎదుగుదలలో వస్తున్న సమస్యలే జయ ఇవి. బ్యాక్‌గ్రౌండ్స్ వాళ్ళదో రకం, వీళ్ళదో రకం. వాళ్ళ ఐడియాలజీ వేరు, వీళ్ళ ఐడియాలజీ వేరు. పైగా ఏదైనా తేడా వస్తే డివోర్స్ తీసుకుంటాం అనేది ఒక క్యాజువల్ విషయం అయిపోయింది. అసలు తేడా ఎందుకు రావాలి? ఒకవేళ తేడా ఉన్నా ఒకళ్ళతో ఒకళ్ళు ఎందుకు సర్దుకోకూడదు? ఎందుకు ప్రతి వాళ్ళు సెల్ఫ్‌కి పెద్ద పీట వేయటం చాలా పెద్ద సమస్య. మగపిల్లలు వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ పార్టీలు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ బిహేవియరు, వాళ్ళు ఏ ఏ పద్ధతిలో ఉండేవాళ్ళు అవి, లేదా ప్రతిదీ అమ్మకి షేర్ చేయటం, తల్లి అడుగుజాడల్లోనే తన జీవితం నడవాలని భావించటం, లేదా స్నేహితులు అడుగుజాడల్లో నడిపించాలని. పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఏ ఇంపార్టెన్స్ లేదు, నా ఐడియాలజీ నీకోసం నేనెందుకు సర్దుకోవాలి అనే ధోరణి మగపిల్లలది. ఆడపిల్లలు ఏవో కలలు, ఊహలు, ఉద్దేశాలు తోటి ఉంటారు. అన్నీ తమ అనుకున్నట్టుగానే తమ జీవితంలో ఒక చిన్న వస్తువు కొన్నా తమ ఇంట్లో తమ ఐడియానే నడవాలనే భావించేది ఆడపిల్లలది, అమ్మాయిల ధోరణి. దీంతో పాటుగా ఈ ఉద్యోగాలు, చదువులు, వేరు చోట్ల ఉద్యోగాలు, తర్వాత జీతాల్లో ఎక్కువ హెచ్చు తగ్గులు, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంటు, ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంటు, ప్రతిదీ అందరికీ చెప్పి ఒక ఉద్దేశం, అతను ఏ ఉద్దేశంలో అన్నాడో దాని మీద స్క్రూటినీ చేయటం, ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోలేకపోవటం అసలు ప్రధాన కారణం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాము, ఒక బంధంలోకి వెళ్ళాము, దీన్ని నిభాయించాలి, ఒకళ్ళ కోసం సర్దుకోవాలి, కొంచెం మనం తగ్గాలి, వాళ్ళు ఎక్కినప్పుడు మనం తగ్గుదాం, ఇలాంటి ధోరణి బేసిక్ పెళ్లిలోనే ఉండట్ల. పెళ్లి దగ్గర నుంచి మొదలవుతుంది అంటారా? అప్పుడే ఉండటం లేదు. నీకు మాట్లాడేందుకు చాలా అవకాశం ఉంటే కొంతమంది ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారంటే, నా దగ్గర కేసులు వస్తున్నాయి కాబట్టి ఈ పాయింట్లు కొన్ని చెప్తున్నాను. నిశ్చితార్థం అయ్యాక ఈ పెళ్లి లోపల వీళ్ళ తాలూకు భిన్నాభిప్రాయాలు బయటపడిపోతాయి. కొన్ని కుటుంబాల్లో ఏమంటారంటే, ఫలానా రోజు పెళ్లి, ముందు రోజు రాత్రి దాకా టైం తీసుకో, ఆలోచించు, మాట్లాడు, తెలుసుకో, నీకు నచ్చకపోతే పెళ్ళికి ఒక రోజు ముందు నువ్వు చెప్పినా నేను క్యాన్సిల్ చేసేస్తా. పేరెంట్స్ ఇట్లా చెప్తున్నారు, నేను నా చెవులతోటి విన్నా ఈ మాటలు. కానీ పెళ్ళి అయ్యాక దాన్ని నిభాయించాలి అని చెప్తారు పేరెంట్స్ కొంతమంది. వీళ్ళు ఆలోచించుకుని మాట్లాడుకుని డ్రాప్ అయిపోయిన వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు, ముందుకెళ్ళిన వాళ్ళు వెళ్తారు. ఇంకొంతమంది ఉంటారు, మొదటి రోజు నుంచి అతను వేరు మనం వేరు అని తెలుస్తూనే ఉంటుంది. పేరెంట్స్ ఫీల్ అవుతారని, డబ్బులు ఖర్చు పెట్టేశామని, కార్లు వేయించేసామని, చూద్దాంలే అని, అందరికీ చూద్దాంలే అని, పెళ్ళైతే సర్దుకుంటుందని ఎవరికో చెప్తారు. నాబోటి పెద్దమ్మకి, పని పాటలేని వాళ్ళకి. వీళ్ళేమో పెళ్ళయ్యాక అన్నీ సర్దుకుంటాయంటారు. పెళ్ళయ్యాక సర్దుకోవట్లే ఇప్పుడు. ఎందుకంటే ఎవరి కోసమైనా సర్దుకోవటము, ఏదైనా సహించటము అనేది అసలు ఇప్పుడు మన చరిత్రలో లేకుండా పోయింది జయ. అలా ఒకటి ఉంటుందని కూడా తెలియట్లేదు జయ. ఇప్పుడు నేను చెప్తానా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఇక్కడ చెప్పాలి. ఏదైనా ఒక వీడియో యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో వచ్చిందనుకో, నీకు నచ్చకపోతే నువ్వు దాన్ని తీసేయచ్చు, మన చేతుల్లో ఉంటుంది. కానీ బ్యాడ్ కామెంట్స్ పెడతారు కొంతమంది, చూసావా? వచ్చావా అంటారు, నువ్వు సోది చెప్తున్నావు, నువ్వు సొల్లు చెప్తున్నావు. నిజంగా అందులో విషయం ఉందా లేదో కూడా తెలీదు. అవతల వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా అన్ని మంచి కామెంట్లు ఉంటాయి, వీళ్ళు ఒక్కళ్ళు ఒక నెగిటివ్ కామెంట్ పెడతారు. నువ్వు గమనించు. నేను నా సంగతి చెప్పట్లా, జనరల్గా నేను చూస్తూ ఉంటాను, ఇవి కనపడుతూ ఉంటాయి. ఎందుకు ఈ నెగిటివ్ కామెంట్ పెడతారు వాళ్ళు? ఎందుకు సర్దుకోలేకపోతారు? అందరికీ నచ్చింది, నాకు నచ్చంతనాన్ని నేను చెప్పేయాల్సిందే, నేను అనేయాల్సిందే, ఏమైనా సరే నాలో ఉన్న చేదుని నేను బయట పెట్టాల్సిందే. ఇది మాస్ మనస్తత్వంగా ఉంది ఈ రోజున. జనాలు ఫోన్లో అయినా కావచ్చు, నిజ జీవితంలో అయినా కావచ్చు. ఇంకా నేను అనుకుంటూ ఉంటాను, ఒక్కొక్కసారి కామెంట్ అన్న మాట టాపిక్ వచ్చింది కాబట్టి మనకి కనిపించరు, కాబట్టి ఇంకా మనం కనిపించం కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చింది ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు, కానీ గుడ్ గా. వీళ్ళు ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తాను నేను. పెళ్ళిళ్ళు కుదిరిపోతాయా, అప్పుడేం మాట్లాడరు జయ. పెళ్ళి అయిపోయాక అబ్బాయికి ఇచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ ఇది అంటారు. నువ్వు గమనించు, పెళ్ళి అయిపోయాకే ఫ్యామిలీ తాలూకు చెడులు ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ తెలుస్తున్నాయి. అవునవును. వీళ్ళు ముందు నుంచి ఇంతే అంటారు చుట్టాలయ్యాక. నువ్వు ముందే చెప్పి తగలబడకూడదు. అది
చెప్పరు. చెప్పరు. పోనీ ఆ చేదును నువ్వు దాచుకున్నావా, పోనీ పెళ్ళయింది కదా మనకెందుకో నూరుకోరు. ఇదే మనస్తత్వం అన్నమాట. మనకు అవసరం లేదు, నీకు నచ్చకపోతే పక్కకెళ్తావు అన్న ధోరణి ఉండటల్లా. పెళ్ళి అయ్యాక ఒక పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లిలో ఆయన పిల్లాడి తండ్రి తాలూకు అన్నదమ్ములు వాళ్ళు ఎవరు రాలా, కజిన్స్ తక్కువ ఉన్నారు. ఏమిటి ఇది అని వాళ్ళలో వాళ్ళు కొంతమంది మాట్లాడుకుంటే ఏమో మీరు ఎట్టిస్తున్నారో కానీ వీళ్ళకి ముందు నుంచి లేవు. ఎట్టిస్తున్నారు అంటే సూత్రధారణ అవుతుండగా ఎట్టా ఇస్తున్నారు అన్నమాట మాట్లాడతానొచ్చు. నువ్వు ఊరుకోవాలి. పోనీ ఆ మాట్లాడేవాడివి ముందే నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరి దగ్గరో చెప్పాలి. చెప్పరు. అవునవును రమ్మ గారు, చాలా చూస్తుంటాం ఇలాంటివి మాత్రం. ఇవి ఎంత పెద్దవైపోతాయి. వాళ్ళ పెళ్లిలో కూడా చెప్పారు. పెళ్లిలో వాళ్ళ చుట్టాలు వచ్చిన దూరపు చుట్టాలంతా కొంతమంది వచ్చారు, వాళ్ళు చెప్పారు. కొంతమంది దగ్గర వాళ్ళే రాలేదు, వీళ్ళు ఇంతేట. ఇక అది పట్టుకొని పట్టుకుంటారు. మనం ఏదైనా అరేంజ్డ్ మ్యారేజెస్లో ఏదైనా పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వ్యవహారం అందరూ వచ్చారా రాలేదా, ఎవరెవరు ఎందుకు వస్తున్నారు ఎందుకు రావట్లేదు, ఇవి కనుక్కోండి. మ్యాట్రిమోనియల్స్లో కుదుర్చుకుంటాం సంబంధాలు. కానీ నిశ్చార్థాలు అవి పెట్టుకున్నప్పుడు మొత్తం గ్రూప్ అంతా కలుస్తాం కదా, అందరితోటి పరిచయాలు చేసుకోవాలి. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో తెలుసుకోండి. పెళ్ళిళ్ళలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎదుర్కోలని, తోటలో సంబరమని, పరిచయాలు చేసుకోవటం. ఫ్యామిలీస్ ఒకళ్ళకొకళ్ళు పరిచయం అయ్యేటప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడి వాళ్ళు, నీకు ఎంతసేపు ఫోటోలు షూట్లు ఈ గోలే తప్ప మన ఫ్రెండ్స్ని పెళ్ళిళ్ళకి వచ్చి పిలుచుకోవటము, మన గ్రాండియర్ చూపించుకోవటం గోల కాకుండా పెళ్లి సంబంధం చేసుకుంటున్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు పరిచయాలు, వాళ్ళ మనస్తత్వాలు, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దీంతో పాటు ఇప్పుడు లవ్ మ్యారేజెస్ కూడా ఫెయిల్ అవుతున్నాయి కదా, దాంట్లో ఎప్పుడు రమ్మ గారు పెళ్లి చూపులు అప్పుడే చేయాలంటారా, లేకపోతే పెళ్లి కుదుర్చుకుంటారు కదమ్మా, తాంబూలాలు చేసుకున్నప్పుడైనా కనీసం టైం. పెళ్లిలో కలిసిన ఉపయోగం ఏముంది ఉపయోగం? పెళ్లికి ముందే మనం ఏ తాంబూలాలో పుచ్చుకుంటాం. ఇప్పుడంతా ప్రతిదీ ఫంక్షనే కదా జయ. కానీ రమ్మగారు మేకప్లకి, మీరు అన్నట్లుగా కాస్ట్యూమ్స్ కి, మన ఆడంబరాలకి చూపిస్తున్న టైం గానీ, ఆ విలువ గానీ, శ్రద్ధ గానీ, సరే వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు ఎవరు, వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటి, అస్సలు లేదండి. కరెక్ట్ అండి, ఈ పాయింట్ మాత్రం ఆలోచించండి. ఈ రోజున ఆలోచించాలి మనం. రెండోది, లవ్ మ్యారేజెస్ లో ఎంతసేపు అబ్బాయి వాడు చూపించే హంగు, లేదా అమ్మాయి అది చూపించే వ్యవహారం తప్ప వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ చేసుకోరు. పెళ్లి చేసుకుంటారు. తర్వాత వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఇమడలేరు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు అడ్జస్ట్ కాలేరు, ఒకళ్ళతో ఒకళ్ళు కూడా అడ్జస్ట్ కాలేరు. ఎందుకంటే ఈ స్నేహాలప్పుడు మనం కొన్నే చూపిస్తాం ఎదురుకుండా వాళ్ళకి. మన దైనందిన జీవితము, వాళ్ళ పంధా పద్ధతి ఏమీ తెలియదు. ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ నా దగ్గరకు వచ్చిన వాటిల్లోనే, ఇప్పుడు కాదు ఇదివరకటి నుంచి నా పరిచయాల్లో కూడా అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసేసుకుంటారా, అత్తారింట్లో ఇమడలేకపోతారు, వాళ్ళని భరించలేరు, పుట్టింటికి వెళ్ళిపోవాలంటే పుట్టింట్లో రానివ్వరు. ఒక రానిచ్చారనుకో ఇక అత్తారింటికి రామే. ఆ అత్తారింట్లో అబ్బాయినే తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, వాళ్ళింట్లో వాడు ఆ అన్నం తినే పెరిగాడు, వాళ్ళవే సంస్కారాలు, అవే పోలికలు నీ పిల్లలకి వస్తాయి అనేది దృష్టిలో ఉండదు. వాళ్ళ పద్ధతులు బాగోవు. మరి వీడెలా నచ్చాడు నీకు? ఆ పిల్లాడు కుర్రాన్ని చూసే కదా చేసుకుంటువి. 7-10 సంవత్సరాల స్నేహం, ప్రేమ, పెళ్ళి, తర్వాత వాళ్ళ మొహం గిట్టదు, వాళ్ళ పిచ్చి పద్ధతులు. అప్పుడు ఏం చేస్తాం మనం? మన పుట్టింటి పద్ధతులను ఇంప్లిమెంట్ చేస్తాం. ఇవన్నీ బ్యాడ్ ప్రాక్టీస్లే చేయాలి. మనం ప్రేమించి పెళ్లి చేసుకుంటే దిద్దాగా దాని మీద నిలబడలేకపోతాం. అరేంజ్డ్ మ్యారేజ్ ఇన్ని ఆలోచించి చూసి కుదుర్చుకున్న పెళ్లి మీద నిలబడలేకపోతాం. దీంతో పాటు వీళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్, అబ్బాయికి డిజబిలిటీయో, అమ్మాయికి ఇంకేదైనా వ్యవహారమో, ఈ అమ్మాయికి ఆరోగ్యం లేకపోవటమో, అతనికి ఆరోగ్యం లేకపోవటమో, ఏవైనా మానసిక సమస్యలో, ఒకళ్ళతో ఒకళ్ళు ఎమికబుల్గా సర్దుకోలేకపోవటమో, ఏదైనా గైనిక్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా మెడికల్ ప్రాబ్లం కావచ్చు. వీటితోటి డివోర్స్ అంటే పోనీ అది ఓకే. మీరు ఇవన్నీ చూసుకుని ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుని 10 ఏళ్ళు 15 ఏళ్ళు కలిసి ఉండి కూడా డివోర్స్ అందరూ లీగల్గా ఏం వెళ్ళటలా, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు, వీళ్ళ ఇళ్లలో వీళ్ళు ఉండిపోతూ ఉంటారు. దీంతో ఇంకొక సమస్య ఏంటంటే స్నేహాలు, ఆడకి మొగ్గకి కూడా చెడు స్నేహాలు. భర్తలతోటి ఎదురుగుండానే ఉండి వీళ్ళు ఎవరికో మెసేజ్ పెడతారు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. భర్తలు చేస్తారు అదే పని, వాళ్ళు చేస్తారు. అన్నిట్లలో చాలామంది సర్దుకుంటారు జయ, ఆడవాళ్ళు సర్దుకుంటారు. 80% ఆడవాళ్ళు పోటాడి తిట్టి ఏడ్చి గొడవ చేసి తర్వాత మళ్ళీ పిల్లల కోసమో వాళ్ళ కోసమో ఈ మొగుడిని వదలలేని ఒక మనోదౌర్బల్యం ఆ ప్రేమలతోటి అనుకుని వదిలేసి అంతే కామ్గా చచ్చినట్టు ఊరుకుంటారు. మగవాళ్ళు సర్దుకునే వాళ్ళు కూడా పర్సంటేజ్ ఉన్నారు డెఫినెట్గా. ఆడవాళ్ళల్లో ఉన్న ఇలాంటి పంథ ఏదైనా ఉంటే
సర్దుకుంటారు, బయటకు కూడా రాదు, కలిసే ఉంటారు, ఎట్లాగొట్లా ఒక మాదిరిగా కలుపుకుని అట్లా అట్లా బండి నడిపించుకుంటూ ఉంటారు. ఏదో సందర్భాల్లో మాట్లాడుకుని సారీలు చెప్పుకుని కొంచెం సర్దుకుంటారు. ఇవేవి కుదరనివి. వీళ్ళు ఎవరికైనా చెప్తే వాళ్ళు బయట వాళ్ళు వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయే విషయాలకి మిగిలిన వాళ్ళంతా మాట్లాడతారు, గుంపునంతా పోగు చేస్తారు. ఇటు ఫ్రెండ్స్, వాటి చుట్టాలు, మావయ్యలు, బాబాయిలు, వీళ్ళు. ఇది కాకుండా ఆడామగల్లో విపరీతమైన సెల్ఫిష్నెస్. నాకు ఒక అలవాటు, నువ్వు వచ్చినా సరే నేను ఇలాగే ఉంటా అంటాం. భార్య కోసం అతను ఏమీ మారడు, అతను ఏది సర్దుకోడు. నేను ముందు నుంచి ఇలాగే ఉన్నా, నేను ఇలాగే ఉంటానంటాడు. ఇది ఒక బ్యాడ్ ప్రాక్టీస్. నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఒక కొత్త వ్యక్తిని తెచ్చావు, ఉత్తిగా వ్యక్తిగా ఉండిపోదు కదా, అదే నీ జీవితం కాదు. రేపొద్దున నీకు పిల్లలు పుడితే ఆ పిల్లలు నీ ఇల్లు వాకిలి నీ సంసారాన్ని ముందుకు తీసుకెళ్తుంది కాదు. ఆడపిల్లల కోసం మగవాళ్ళు తగ్గిన సంసారాలు ఎక్కువ కాలం నిలబడతాయి. కొంచెం తగ్గాలి, బాగా తగ్గమని నేను చెప్పటం లేదు, అది కరెక్ట్ కాదు, అది మ్యాచింగ్ కూడా కుదరదు. ఇప్పుడు అమ్మాయి ఇక్కడ, అబ్బాయి ఇంత పొడుగున్నారనుకో, ఈ అమ్మాయి కొంచెం కాళ్ళు ఎత్తాలి, అబ్బాయి కొంచెం తలదించాలి కదా, అప్పుడు కదా ఇవి రెండు కలిసి అయితే మొహాలు కలవాలంటే ఏం చేయాలి, ఒకళ్ళ మొహాల్లో ఒకళ్ళు చూసుకోవాలంటే వాడు తలకాయ దించాలి, ఈ పిల్ల కొంచెం కాళ్ళు పైకెత్తాలి. ఇది తప్పదు కదా. మొత్తం వ్యవహారం అంతా దీంట్లోనే ఉంది, వాడు వంగటంలో, ఈ అమ్మాయి సాగటంలో. లేదా ఆడపిల్లే మంచి తెలివైందనుకో, అబ్బాయి కొంచెం సామాన్యమైన వాడు, ఈ అమ్మాయి తగ్గి మొగుడితోటి అమికబుల్గా సర్దుకుంటే తెలివి తక్కువ వాళ్ళు. వీళ్ళలో ఏంటంటే కొంచెం పెంపకాల్లో లోపాలు, తల్లులు విపరీతంగా ఇన్వాల్వ్ అయిపోవటము అన్నిటికీ, ప్రతి విషయం ఆ ప్రతిదీ వాళ్ళు ఒప్పుకోవాలి. తిండి పెట్టడం దగ్గర నుంచి, ఏం వండి పెట్టారు, ఏం వేసుకుంటున్నారు, ఎవరింటికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కొంచెం తగ్గితే వీళ్ళు కూడా బాగుంటుంది. ఎప్పుడైనా సరే పెళ్ళి అంటే అడ్జస్ట్మెంట్, దానికి వడంబడితేనే మన పెళ్ళి సజావుగా ముందుకెళ్తుంది. కొన్నాళ్ళు కలిసి ఉండి విడిపోవటానికి మనది ఇండియా కదా. పైగా పెళ్ళిళ్ళు అయిపోయి కొంతకాలం కలిసి ఉన్నాక మీ ఇద్దరికీ గుర్తులుగా కొంతమంది సంతానం మిగిలిపోతారా? ఈ పిల్లల భవిష్యత్తుని ఏం చెయ్యాలి? వాళ్ళ కోసం మేము బతుకున్నంతకాలం భరించాలా అమ్మా అని అడుగుతారు. వెంటనే ప్రశ్న అదే, భరించొద్దు, అవతల వాళ్ళతో మాట్లాడండి. ఈ రోజులు మాట్లాడుకునే రోజులు కదా, మాట్లాడుకుని సవరించుకుని సర్దుకుని ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళంతటి వాళ్ళే కూర్చొని మాట్లాడుకోవాలి. కొంతమంది మాట్లాడిన వాళ్ళు వినరండి అని చెప్తూ ఉంటారు. వినని వాడిని విడిగా పెట్టమని శాస్త్రం, వినపోతే వదిలేయటమే వాళ్ళని, పోతే పోయాడని, లేదా అమ్మాయి పోతే పోయిందని వదిలిపెట్టేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే తెగేదాకా లాక్కుంటున్నాం, లాగేస్తున్నాం, తెంపేస్తాము. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాం దేనికి వెనుకాడట్లేదండి. ఒక ముడి వేద్దాం, దానికి ప్యాచ్ చేద్దాం, అసలు ఆలోచనే రావట్లేదు. ఎందుకంటే ప్యాచ్ చేసుకుందామని వాళ్ళిద్దరు అనుకోవాలి కదా జయ. మొదట ఇతరులు చెప్పినా కూడా పోన్లే నేనే సర్దుకుంటాను, సరే కొంచెం ఫార్వర్డ్గా ఉన్న ఫ్యామిలీస్లో ఎక్కువ జరుగుతుందని అనిపిస్తుంది రమ్మగారు నాకు. అంటే వెల్ సెటిల్డ్గా ఉంటారు, ఒకరితో ఒకరికి అవసరం లేకపోయి ఉండొచ్చు. అంటే ఫైనాన్షియల్గా నేను అనేది ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి లేని ఫ్యామిలీస్లో విడిపోవటానికి కొంచెం ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు అనిపిస్తుందా? అక్కడ కూడా సర్దుకుంటున్న సంసారాలు లేవని మనం అనుకోగలమా? అస్సలు అనుకోటాకలేదు. అంటే మనం విడిపోతున్న వారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ టాపిక్ మాట్లాడుతున్నాను. అక్కడ సర్దుకునే వాళ్ళు, ఒకళ్ళనొకళ్ళు భరించి ఊరుకునే వాళ్ళు, ఏదో ఒక బలహీన క్షణంలో వెళ్ళిపోదాం అనిపిస్తుంది జయ. అప్పుడు మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేశారనుకో, ఫ్యామిలీ తెగేదాకా వెళ్ళిపోతుంది. ఫ్యామిలీ కొంచెం మధ్యలో మాట్లాడుకుంటూ ట్రై చేస్తే ఏమైనా కొంచెం అవకాశాలు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆడపిల్ల వాళ్ళు సర్దుదామని ట్రై చేసినా మగపిల్ల వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళు ఊరుకున్నా వీళ్ళు ఊరుకోకపోవచ్చు. ఇద్దరు అన్ని వైపులా ఉండాలి రమ్మగారు, మనం ఒకటి రీజన్ అనుకోవటానికి లేదు. మనం పెళ్లి చేసుకునేటప్పుడే ఇందులో ఉన్న 50% రిస్క్ని యాక్సెప్ట్ చేసి దానికి రెడీ అయ్యి దిగితే ఈ బంధాలు శాశ్వతంగా, వివాహ బంధం సరిగ్గా నిలుస్తుంది. నువ్వు మిగిలిన విషయాలుగా ఆలోచించిన దాంట్లో కనీసం 50% టైం అయినా దీనికి పెడితే అప్పుడు సరిగ్గా కుదురుతుంది. మేము ఈ మధ్య ఫోటోషూట్లు అవి చేసిన జంటలు కూడా విడిపోతున్నాయి, కొన్ని అవి వింటున్నాం. అలాగే కూడా జరుగుతోంది. ఆ ఫోటోషూట్లు అవన్నీ ఎలా అయిపోయినాయంటే పెద్ద పెద్ద సినిమా వాళ్ళు చేసుకునేవాళ్ళు, తర్వాత సెలబ్రిటీలోకి వచ్చి, తర్వాత కొంచెం బాగా డబ్బులున్న కుటుంబాలు, తర్వాత ఇప్పుడు అందరూ ప్రతి వాళ్ళు ఒక కెమెరామెన్ బట్టి ఒక ఫోటోషూట్ పెట్టుకుంటూ ఉంటాం. అలాగే డివోర్స్ కూడా, ముందు ఇంగ్లీష్ వాళ్ళ గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఆవిడెవరో 7 పెళ్లిళ్ళు చేస్తుందని మా చిన్నప్పుడు ఎప్పుడు పేపర్లో చూస్తుండేవాళ్ళు. తర్వాత అది హిందీ సినిమాల వాళ్ళలోకి వచ్చింది,
తర్వాత ఇంకా అట్లా అట్లా టీవీలోకి, ఆ తర్వాత సెలబ్రిటీ థింగ్స్, వాళ్ళ పిల్లలు, అక్కడి నుంచి మామూలు నార్మల్ అయిపోయిందండి, చాలా కామన్. పెళ్ళి అనే విషయం ఎంత కామన్ అయిందో అన్నీ అంతే. మనం అది కూడా కాపీ చేస్తున్నాం. అది కూడా కామన్ అయిపోతుంది. కొంచెం కాస్త ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవాలి సర్దుకోవాలి అంతే. అంతేనండి. నమస్తే రమ్య గారు. నమస్తే జయ.